ఈ దినవాక్య ధ్యానాంశము విశ్వాస వృద్ధి కొరకు. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పిరి. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి, మార్కు సువార్తలలో తన కుమారుని కొరకు ప్రార్థన సహాయము కోరి ప్రభు శిష్యులు ఆయన యొద్దకు వచ్చిన తండ్రిని గురించి చదువుచూ ఉన్నాము. శిష్యులు పిల్లవానిని పట్టి పీడించిన అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు గనుక ప్రభు తానే గద్దించి విడిపించెను. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతేమి అని శిష్యుల ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు మార్కు సువార్తలో కనబడుతుంది. ముఖ్యంగా మీ అల్ప విశ్వాసము చేతనే అని ప్రభు చెప్పాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మనం ఎన్నుకున్న వాక్య భాగములో అపోస్తులు ప్రభువుకు చేసిన మనవిని చదువుచున్నాం. మా అల్ప విశ్వాసమును జయించినట్లు మా విశ్వాసమును వృద్ధి పొందించుము. మార్కు సువార్తలో ప్రార్థన వలన మాత్రము కాదు, ప్రార్థన మరియు ఉపవాసం వలనే ఇటువంటి దురాత్మలు వెళ్ళగొట్టుట సాధ్యము అని ప్రభు చెప్పారు. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నప్పటికీ తెలుగు తర్జమాలో ఉపవాసం వలన అనునది క్రింది ఫుట్నోట్స్లో ఉన్నది. ప్రార్థనకు పదును పెట్టినది ఉపవాసము. ముఖ్యముగా స్వస్థత ప్రార్థన కొరకు తీసుకుని రాబడిన పిల్లవాడు మామూలు మూర్ఛ జబ్బు మాత్రము కాదు, చాంద్ర రోగము గలవాడనియు బైబిలు తెలియచేయుచున్నది. ఉపవాస ప్రార్థన అపరిమితమైన దైవ ప్రసన్నతను మీ మధ్యకు తెచ్చును. ప్రభువు మీతో కూడా ఉన్నాడనే భావమును బట్టి బలమైన విశ్వాసం మీలో పుట్టును. విశ్వాసము అనున్నది క్రైస్తవ్యం యొక్క పునాదిగా ఉన్నది. ఈ మాటను నమ్మిక అనియు బైబిలు చెప్పుచున్నది. ఈ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. లోకాసు వార్త 22:32. శరీర స్వస్థతకును ఆత్మరక్షణకును విశ్వాసము అవసరమైనది. నీ విశ్వాసము నేను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. మత్తయి సువార్త 9:22. కొన్ని సందర్భములో ప్రభువు ప్రజలకుండిన విశ్వాసమును కొనియాడను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచూ ఉన్నాను. ఈ దినవాక్యమును దేవుడు దీవించును కాక. ఆమేన్.